లాస్ట్ ఎపిసోడ్ ఎక్కడైతే ఎండ్ అయిందో ఈ ఎపిసోడ్ అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇంకా అప్పుడే ఆ పర్సన్ తను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ నా పేరే కోగా అండ్ ఫ్యూచర్ ఆఫ్ ది ఓవర్లార్డ్ ఆఫ్ ది మోనోనోకే అంటాడు. ఇంకా ఆ మాటలన్న మన వాళ్ళకి ఏం అర్థం కాదు కానీ బట్ అప్పుడే కోగా గడు కంటిన్యూ చేస్తూ బట్ రూలర్ ఆఫ్ ది మోనోనోకే కావాలంటే అది అంత ఈజీ కాదు, సో అందుకనే నేను నీ కోసం వచ్చా మై డియర్ రాఘవ్ అనడంతో ఇంకా ఆ మాటలైన జీరో గడు అరే వాడు నీకు ప్రపోజ్ చేస్తున్నట్లున్నాడు అనడంతో ఇంకా పక్కన ఉండే రేంజ్ గడు అరే నువ్వు సైలెంట్గా ఉండవు. యాక్చువల్గా ఇక్కడ మన ముందర ఉండే పర్సన్ గడు ఎంతో పవర్ఫుల్లే, బట్ వాడు కూడా నీ అట్లాంటి ఒక ఎదవే అనుకొని వెంటనే కోగా గారిని క్వశ్చన్స్ అడుగుతాడు. అసలు నీకు రాఘవ్ ఎందుకు కావాలి, అసలు ఎలా నువ్వు రూలర్ ఆఫ్ ది మోనోనోకే అవుతావు అనడంతో ఇంకా మాట్లాడిన కోగా గారు కూడా ఓ షెట్ మీ అట్లాంటి చెత్త మానవులకి ఇవి తెలుసుకోవాల్సిన అవసరం లేదు, బట్ నేను మాత్రం మీ అందరికీ చెప్తా. యాక్చువల్గా మా మోనోనోకేస్కి ఎంత పవర్ ఉన్నా సరే మాకంటూ కూడా కొన్ని లిమిట్స్ అయితే ఉంటాయి. అండ్ ఎప్పుడైతే మేము చనిపోతామో అప్పుడు మా పవర్ అంతా కూడా ఒక ఎవాపరేట్ స్టేజ్లో అయితే ఎవాపరేట్ అయిపోతుంది. బట్ రాఘవ్ విషయంలో అది కంప్లీట్లీ డిఫరెంట్. రాఘవ్ అనేది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ పవర్ని కలిగించుకున్న వ్యక్తి అండ్ తను చనిపోయినా సరే తన పవర్ అనేది ఎక్కడికి వెళ్ళిపోదు. సో నేను అందుకనే రాఘవ్తో కలిసి ఫ్యూజ్ అయిపోయి తన పవర్ని నాలో కలుపుకొని ఒక అల్టిమేట్ పవర్ని తెచ్చుకొని అప్పుడు నేను ఫ్యూచర్ రూలర్ ఆఫ్ ది మోనోనోకే అవ్వాలనుకుంటున్నాను. ఇదే నా యొక్క ఫుల్ ప్లాన్ అంటాడు. ఇంకా మాట్లాడిన మనోళ్ళు కూడా వాని మీద అటాక్ చేద్దాం అనుకునే ఈ గ్యాప్ లో ఒక్కసారిగా కోగగాడు రెప్పపాటి క్షణంలోనే మన రెంజీ గాని కడుపులో గుద్ది వాడిని ఎగరేస్దంతాడు. అండ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో రియాక్ట్ అయ్యే ఈ గ్యాప్ లో మన జీరో గాని కూడా కుక్కను కొట్టినట్లు కొట్టి అక్కడే కింద పడేసి వెంటనే రాఘవ్ గాని ఎత్తుకొని ఫైనల్ గా మన ఇద్దరం కలిసి మాట్లాడుకునే కాలం అయితే వచ్చేసింది. ఎన్నాళ్ళు అయిపోయింది రాఘవ్ నేను నిన్ను కలిసి, లిటరలీ నువ్వు ఎందుకని నన్ను వదిలేసి వెళ్ళిపోయావు, నేను ఎంతో పవర్ఫుల్ గా మారదాం అనుకున్నా నీ యొక్క పవర్ను ఉపయోగించుకొని, బట్ నువ్వు అలా వెళ్ళిపోయాలకి నేను ఎంతో బాధపడ్డా కానీ ఫైనల్గా దొరికావు. కమాన్ ఫ్యూచర్లో మన ఇద్దరం కలిసిపోదాం, అప్పుడు నాకు నీ పవర్ వస్తుంది, మన ఇద్దరం కలిసి ఈ వరల్డ్ని వెళ్దాం, నేను అప్పుడు రూలర్ ఆఫ్ ది మోనోనోకే అవుతా అంటే ఇంకా అప్పుడే రాఘవ్ గడు ఒరే నేను ఆల్రెడీ ఎంతమందికి చెప్పా ఇప్పుడు నీకు కూడా చెప్తున్నాను, నేను ఒకని కింద పప్పెట్ మాదిరి అస్సలు మారను అండ్ నాకు మీ అట్లాంటి ఆలోచనలు అస్సలు లేవంటాడు. ఇంకా మాట్లాడిన కోగగాడు షెట్ రాఘవ్ నువ్వు నన్ను డిస్టర్బెన్స్ చేస్తున్నావు, నువ్వు నన్ను బాధ పెడుతున్నావు అని ఈ గ్యాప్ లో ఒకసారిగా మన జీరో గడు కోగగాని కాలు పట్టుకొని రే చెత్త నా కొడుక ఆల్రెడీ రాఘవ్ చెప్పాడు కదా కుదరదని మళ్ళీ ఎందుకు విసిగిస్తున్నావు అని చెప్పి ఒక్కసారిగా రింజి గారిని పిలిచి కమాన్ వీడు కదలలేడు ఇప్పుడు అటాక్ చేయడంతో ఇంకా అప్పుడే మన రింజి గారు కూడా తన స్క్వాడ్ ని తీసి వెంటనే కోగో గారి మీద అటాక్ చేస్తాడు. ఇంకా దాన్ని చూసిన జీరో గడ్ కూడా ఏంది మామ నీలో ఇంత పవర్ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు నువ్వు చేసింది అటాక్ ఏంది అనడంతో యాక్చువల్గా నేను చేసిన అటాక్ స్లైస్ ఆఫ్ ది సూపర్ నోవ్ అనమాట. అండ్ ఈ అటాక్ వల్ల వన్ బాడీ అనేది రెండుగా కట్ అవ్వాల్సిండేది, బట్ అది ఎందుకో జరగలేదు అనడంతో ఇంకా అప్పుడే కోగా గడ్ కూడా ఫైనలీ నా బ్లడ్ చూసేటట్లు చేశారు కదరా, ఇప్పుడు ఇదెంతో ఇంట్రెస్టింగ్ కలిగిస్తుంది నాకు, ఇప్పుడు నేను మీ ఇద్దరిని కూడా ఇక్కడ చంపి పారదొబ్బుతా అని చెప్పి ఒక్కసారిగా తన బ్లడ్ లో నుంచినే ఒక జైంట్ స్క్వాడ్ ని సమన్ చేస్తాడు. ఇంకా దాన్ని చూసిన మనోళ్ళు కూడా ఓకే మనకు టైం లేదు కమాన్ అందరూ కలిసికట్టుగా పోరాడదామంటే ఇంకా అప్పుడే కోగాగాడు కూడా నాకు కూడా ఇప్పుడు మీతో ఆటలాడే టైం అనేది అస్సలు లేదు, ఫస్ట్ నేను నిన్ను చంపేస్తా ఆ తర్వాత నేను చంపను కానీ ఎప్పుడైతే నీలో నుంచి రాఘవ్ గాని సపరేట్ చేస్తానో అప్పుడు నీ కాళ్ళు నరుకుతా చేతులు నరుకుతా, నీకు చావు కంటే పెద్ద శిక్ష విధించి అప్పుడు చెప్తారా నీకు కింగ్ అంటే ఎవరు, సర్వెంట్ అంటే ఎవరు, అసలు సుప్రీం మోనోనోకే అంటే ఎవరు నీకు అప్పుడు చూపిస్తా అంటాడు. అండ్ దీనికి పిల్లలుగానే మనకు బయట జరిగే సిచ్యువేషన్స్ చూపిస్తారు. ఇంకా అప్పుడే డివిజన్ హెడ్ అయ్యిండే అమ్మాయి గారు యాక్చువల్గా ఈవిడ పేరు కూడా మర్చిపోయా, తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి, కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళని నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేస్తాను. అప్పుడే తన కింద ఉండే అసిస్టెంట్ టొకీడాతో కమాన్ టైం లేదు మనకి త్వరగా నువ్వు ఆ బ్యారన్ రిమూవ్ చేయడంతో దానికి ఆ పర్సన్ కూడా తప్పకుండా చేస్తా మేడం, బట్ అలా చేయడానికి కొంచెం టైం అనేది పడుతుంది, ఇది చాలా పెద్దగా ఉంది కాబట్టి నాకు కొంచెం టైం కావాలి అనడంతో ఇంకా అప్పుడే పక్కనుండే ఇచ్చుకా పాప సార్ మీకేం ఇబ్బంది లేకుంటే నేను మీకు హెల్ప్ చేస్తాను ఎందుకంటే లోపల నా టీమ్మేట్స్ ఉన్నారు నేను ఇలా ఖాళీగా ఉండేనడంతో ఇంకా అలా వీళ్ళిద్దరు ఆ బ్యారియర్ ని డిస్ట్రాయ్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. అండ్ దీనికి పిల్లలుగానే షీబా గారు ఆ డివిజన్ 1 హెడ్ తో మాట్లాడుతూ ఉండగానే అప్పుడే ఆవిడ మాత్రం మన షీబా గారితో ఒరే పిచ్చ నా కొడక ఇట్లాంటి పనులకు వచ్చినప్పుడు నీకంటూ బ్యాకప్ పెట్టుకోవాలని తెలియదా అంటే ఇంకా అప్పుడే మనోడు కూడా యాక్చువల్గా ఇది వాళ్ళకి ఫస్ట్ మిషన్ మాత్రమే, వాళ్ళు నేను కొత్తగా రిక్రూట్ చేసుకునే న్యూబీ సోల్జర్స్ మాత్రమే, నేను కూడా ఇట్లాంటి జరుగుతుందని చెప్పి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనడంతో దానికి ఆవిడ కూడా మన షీబా గారిని తిట్టుకుంటూ ఒక లీడర్ అనేవాడు తన టీమ్మేట్స్ కొత్త వాళ్ళ పాత వాళ్ళ కాదు, అక్కడ ఎంత డేంజరస్ సిచ్యువేషన్ ఉంది అనేది అనలైజ్ చేయాలి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నువ్వు ఇట్లాంటి వాళ్ళని ఎందుకు తీసుకొని వచ్చావు, దీనికి ఖచ్చితంగా నువ్వు రెస్పాన్సిబుల్ అవ్వాలి అనడంతో దానికి మనోడు కూడా నేను యాక్చువల్గా వాళ్ళని నమ్మాను అండ్ ఏదైనా జరిగితే మమ్మల్ని కాపాడడానికి మీరు వస్తారని చెప్పి మిమ్మల్ని కూడా నమ్మాను అనడంతో ఇంకా ఆ మాటలిన్న ఆవిడ కూడా నువ్వు నాకు పులిహోర ఏం కలపద్దు, బట్ ఏదైనా తేడా జరగాలి నా కొడక నీ పొజిషన్తో పాటు నువ్వు కూడా ఉండవు జాగ్రత్త అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. అండ్ దీనికి పిల్లలుగానే లోపల జరుగుతున్న ఫైట్ ని
మనకు చూపిస్తారు. సక్సెస్ఫుల్ గా కోగాగడు మన రీజీ గంతోను జీరో గంతో అండ్ రాఘో గంతో విపరీతంగా ఫైట్ చేస్తూ ఉంటాడు. అండ్ మనోన్ పవర్ కి రీజీ గడ్ అయితే తట్టుకోలేకపోతాడు. అండ్ తను చేసే అటాక్స్ ని లిటరలీ బ్లాక్ చేయలేక తన స్క్వాడ్ విరిగిపోతుంది. అండ్ రెప్పపాటు క్షణంలోనే మన కోగాగడు రెంజీ గడ్ని అటాక్ చేసి సక్సెస్ఫుల్ గా మనోన్ అయితే పడుకోబెట్టేస్తాడు. ఇంకా వాడిని లేపేద్దాం అనుకునే టైంలో వెంటనే వాడిని కాపాడడానికి మన జీరో గడ్ వెనక నుంచి అటాక్ చేస్తాడు. బట్ ఆ అటాక్ ని కూడా మన కోగాగడు ఈజీ గమనించి దాన్ని అయితే డాట్ చేస్తూ లిటరలీ ఈసారి మన జీరో గంత ఫైట్ చేస్తూ ఉంటాడు. అండ్ లిటరలీ రాఘో గడు హెల్ప్ చేస్తున్నా సరే బట్ కోగా గన్ మీద అయితే మన జీరో గడు గెలవలేక జస్ట్ అలా ఫైట్ చేస్తూ ఉంటాడు. అండ్ రిటర్న్ లో కోగా గడు కూడా ఏం చేస్తున్నావురా, అసలు ఎట్లాంటి అటాక్స్ రా నువ్వు చేయాల్సింది, రాఘో గన్ పవర్ పెట్టుకొని నువ్వు ఇట్లాంటి చిన్న చిన్న అటాక్స్ అలా చేసేది, నీకు అసలు రాఘో గన్ పవర్ వాడడానికి అర్హత లేదని చెప్పి ఒక్కసారిగా వాడిని కుక్కని కొట్టినట్లు కొడతాడు. ఇంకా అలా మన జీరో గడ్ పడిపోవడంతో ఇంకా అప్పుడే రాఘో గన్ దగ్గరికి కోగా గన్ నడుచుకుంటూ వచ్చి, అసలు నిన్ను చూస్తుంటే బాధగా ఉంది రాఘో, నీ దగ్గర ఎటువంటి పవర్ ఉండేది, అసలు నువ్వు ఎట్లాంటి మోనోనోకవి, నువ్వెందుకని ఈ చెత్త నా కూడా సెలెక్ట్ చేసుకున్నావు, చూసావా వానికి అసలు నీ పవర్ హ్యాండిల్ చేయడమే రాలేదు, కమాన్ ఇప్పటికీ లేట్ ఏం కాలేదు, కమాన్ మన ఇద్దరం కలిసిపోదాం, నాతో రా, మన ఇద్దరం కలిసి దీన్ని ఏలేద్దామంటే ఇంకా పడిపోయిన మన జీరో గడు పైకి లేస్తూ ఎన్నిసార్లు చెప్పాలరా, రాఘో కావచ్చు, నేను కావచ్చు, మోనోనోకైనా, మనిషి అయినా, జంతువైనా, ఏదైనా సరే మాకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయి, మాకు కూడా డిసిజన్స్ తీసుకునే హక్కు ఉంది. ఒక్కసారి మేము తీసుకున్న డిసిజన్ కోసం మేము ఎంతగానో కష్టపడైనా సరే ఆ డిసిజన్కి వాల్యూ ఇస్తాం. ఇప్పుడు అట్లాంటి ఒక డిసిజన్ గురించే నీకు ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను, కరెక్టే కదా రాఘో అంటే ఇంకా మాట్లాడిన రాఘో గారు కూడా కోపంగా, అవును నేను తీసుకున్న డిసిజన్ కరెక్టే అని చెప్పి వీనికి చూపించాలి, నువ్వు రెడీనా జీరో అంటాడు. ఇంకా అలా వీళ్ళిద్దరూ వాళ్ళ పవర్ని అన్లిస్ట్ చేసి ఒకటేసారి ఒక పెద్ద అటాక్ని అయితే మన కోగా గ్యాన్ మీద లాంచ్ చేస్తారు. లిటరలీ ఆ అటాక్ని తగిలించుకునే కోగా గ్యాన్ పరిస్థితి ఏమో కానీ దాన్ని చూసిన రెంజీ గడ్ మాత్రం షాక్ లేక వెళ్ళిపోతాడు. ఇదే నా ట్రూ పవర్ అనుకుంటాడు. ఇంకా అప్పుడే ఆ పొగలో నుంచి మన కోగగడ ఎంట్రీ ఇస్తాడు. బట్ మనోనికి ఏం జరుపుకునే తను సమన్ చేసిండే స్క్వాడ్ అనేది ముక్కలు ముక్కలుగా విరిగిపోయి ఉంటుంది. అండ్ లిటరలీ మన కోగగడు అంత జరిగినా సరే మన జీరో గాని అడుక్కుంటూ ఉంటాడు, ఇదే కదరా రాఘవ్ గాని పవరు, ఈ పవరే కదా నాకు కావాలి, ప్లీజ్ రా నా రాఘవ్ని నాకు ఇచ్చేయండి రా, ఆ పవర్ నాకు కావాలి కదరా అన్నట్లు అడుక్కుంటూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే వీళ్ళకైతే ఒక శబ్దం వినపడుతుంది. ఇంకా ఆ శబ్దం ఏదో కాదు మన కోగా గానికి అర్థమైపోతుంది. ఇంతకు ముందర వాడు వేసింది ఆ బ్యారర్ని అయితే బయట ఉండే వాళ్ళు విరగొట్టేశారు. సో ఇక్కడుంటే నాకు డేంజర్ అని చెప్పి వెంటనే తన స్క్వాడ్ ద్వారానే ఒక ఎగ్జిట్ డోర్ అనేది రెడీ చేసుకొని ఓకే ఇప్పుడు నేను వెళ్ళొస్తా అంటాడు. ఇంకా మాట్లాడిన మన జీరో గడు, అరే ఎక్కడికి పారిపోతున్నారో చెత్త నా కొడుకు, రారా చూసుకుందాం అని చెప్పి కేకలు వేస్తున్నా సరే బట్ మన కోగాగాడు మాత్రం యాక్చువల్గా నేను ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా కానీ ఖచ్చితంగా నేను వదిలేసినట్లు కాదు, నేను ఎప్పుడు తలుచుకున్నా సరే నీ దగ్గరికి వస్తాను అని నీ మీద అటాక్ చేస్తాను, నిన్ను చంపేస్తాను. యాక్చువల్గా నాకు ఇప్పుడే నేను చంపేయాలని ఉంది, కానీ ఇప్పుడు నేను నిన్ను చంపేశాను అనుకో రాఘవగాడు ఎలా నాకు దక్కుతాడు చెప్పు, అందుకని నేను నీ కోసం ఇంకొంచెం టైం ఇస్తున్నాను. అండ్ ఈ టైంలో నువ్వు ఎంత స్ట్రాంగ్గా మారాలో అంత స్ట్రాంగ్గా మారు, బట్ నెక్స్ట్ టైం మన ఇద్దరం కలిసినప్పుడు నీ నాలుక నరుకుతాను అండ్ నీ చేతుల్ని కట్ చేస్తాను, ఫైనల్గా నిన్ను చంపే ఒక్క క్షణం ముందరైనా సరే రాఘవ్ నేను సాధిస్తాను. అండ్ నేను చెప్పే మాటలు జాగ్రత్తగా వినో, ఎప్పటికైనా సరే రాఘవ్ నావాడు, అది మాత్రం గుర్తుపెట్టుకో. ఫైనల్గా నేను వెళ్ళిపోయి ముందర నిన్ను ఒకే ఒక విషయం అడగాలి, నీ పేరేంటో చెప్పు అనడంతో ఇంకా మన జీరో గడు కూడా నా పేరే జీరో ఆజ్మా, పేరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోరా లూజర్ నా కొడుక అనడంతో ఇంకా మాటలు నాకు ఒకగడు ఆజ్మానా, ఓ నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వు ఆజ్మా ఫ్యామిలీకి చెందిన వాడేనా, అలాగైతే నువ్వు ఖచ్చితంగా వాడి కొడుకే ఉంటావు, సరేలే నిన్ను చూస్తున్నందుకు గర్వంగా ఉంది, మళ్ళీ కలుద్దాం బాయ్ అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బట్ వాడు వెళ్ళిపోయిన నుంచి మన జీరో గానికి అర్థం కాదు కోగా గానికి తన ఫ్యామిలీ గురించి ఎలా తెలుసు అని చెప్పి మనోడు ఒక డైలమాలో ఉంటాడు. అండ్ మనోడు ఇలా ఆలోచిస్తుండగానే అక్కడికి మన ఇచ్కా పాప అయితే ఎంట్రీ ఇస్తుంది. అండ్ ఇక్కడే సీన్ అనే కట్టే నెక్స్ట్ సీన్ లో మన శివ గడు, సరే అండి థ్యాంక్స్ మీరు హెల్ప్ చేసినందుకు, అండ్ ఇక్కడ నుంచి అన్ని నేను చూసుకుంటా అంటే ఇంకప్పుడే దానికి మన పాప కూడా యాక్చువల్గా ఇద్దరు సోల్జర్స్ ఇంజూర్ అయ్యారు. అండ్ అంతేకాకుండా అన్ఆర్థరైజ్డ్ లొకేషన్లోకి అయితే నువ్వు వచ్చావు అండ్ ఈ మిషన్ కూడా అన్అఫిషియల్గా జరుగుతుంది అండ్ ఒక ఫెసిలిటీని మీరు డిస్ట్రాయ్ చేశారు, ఖచ్చితంగా వీటన్నిటి కాన్సిక్వెన్సెస్ నువ్వే ఫేస్ చేయాలి అనే ఈ గ్యాప్లో మన శివ గారు కూడా ఖచ్చితంగా మీరు నన్ను ఏదైనా చేయొచ్చు అండ్ వాటన్నిటికీ కూడా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, కానీ మీరు అంతకంటే ముందర ఆ ఇద్దరు స్టూడెంట్స్ని కూడా మెచ్చుకోవాలి, ఎందుకంటే వాళ్ళిద్దరు తలబడింది కేవలం ఒక నార్మల్ మోనోకి అయితే అస్సలు కాదు, కనీసం దానికైనా మీరు వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్పాలి. అంటే దానికి ఆవిడ మాత్రం యాక్చువల్గా నువ్వు వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్పుకో, బట్ మేము మాత్రం ఇట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి అట్లాంటి థింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అండ్ తను వెళ్ళిపోయి నుంచినే మన శివ గడు వచ్చి, ఏమైంది గైస్ అందరూ మీరు అలా ఉన్నారు, ఫస్ట్ రెంజీ ఎందుకు అలా ఉన్నావు అంటే ఇంకా మన రెంజీ గడు కూడా పేకి ఏం లేదనుకుంటానే, బట్ లోపల మాత్రం యాక్చువల్గా ఇంతకు ముందు జరిగిన బ్యాట్లో నేను కంప్లీట్ గా ఒక యూజ్లెస్ పర్సన్ గా అయితే మారిపోయాను, ఖచ్చితంగా నేను ఫ్యూచర్ లో అలా ఉండకూడదు అంటే నేను ఖచ్చితంగా స్ట్రాంగ్ గా మారాలన్నట్లు మనోడు డిసైడ్ అవుతాడు. అండ్ పక్కనే ఉండే ఇచ్చుక
బాబు కూడా నేను యాక్చువల్గా ఒక్క బ్యారియర్ని రిమూవ్ చేయడంలో హెల్ప్ చేసేది తప్పనిసి ఇంకేం చేయలేదు. ఖచ్చితంగా నేను కూడా ఫ్యూచర్లో స్ట్రాంగ్గా మారాలన్నట్లు మన పాప కూడా డిసైడ్ అవుతుంది. అండ్ పక్కనుండే మన జీరో గడ్ మాత్రం వీళ్ళిద్దరికి భిన్నంగా యాక్చువల్గా ఇంతకు ముందర కోకాగడ్ వెళ్ళిపోయే ముందర నువ్వు వాడి కొడుకే కదా అన్న ఆ డైలాగ్ని గుర్తుపెట్టుకుంటూ యాక్చువల్గా వాడు ఎవరి గురించి మాట్లాడాడు, నా నాన్న గురించా. కానీ నా చిన్న వయసు నుంచినే నాకు నాన్న అంటే మా తాతయ్య, ఇంకా అమ్మ అంటే నా పెట్టేయండి నా చిడాగా. నా దృష్టిలో నా చిన్న వయసు నుంచి వీళ్ళే నా ఫ్యామిలీ. కానీ వీడు చెప్తానేది ఎవరి గురించో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా వాడు ఏది చెప్పినా సరే దానికి నేను రెడీగా ఉంటాను. అండ్ ఫ్యూచర్లో ఎలాగైనా సరే నేను వాడిని ఆపుతానని చెప్పి కేకలేస్తూ ఉంటే ఇంకా ఆ మాటలిన్న మన శివగాడు, అరే ఇప్పుడు ఎందుకని నువ్వు అలా అరుస్తున్నావు అంటే ఇంకా దాన్ని కవర్ చేయడం కోసం మన జీరో గడు అదే సార్ నేను చెప్తాను, ఇది మీ కింద వర్క్ చేయడానికి ఏజెంట్గా నేను ఓకే. అండ్ అంతేకాకుండా నేను మీ కింద ఈ బ్లాక్ టార్చ్ టీంలో పనిచేస్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందండంతో ఇంకా ఆ మాటలని ఇచ్కా బాబు కూడా ఫైనల్గా నువ్వు ఈ డీల్ని యాక్సెప్ట్ చేసావా అంటే ఇంకా మనోడు లేదు కానీ బట్ నా మనసులో ఏదో ఫీలింగ్స్ కలిగాయి అందుకని ఓకే చేశానట్లు సొల్లు వాగుతూ ఉంటాడు. ఇంకా మన శివా గారు కూడా ఓకే, ఫీలింగ్స్ కూడా మనిషిలో ఒక పార్ట్ కాబట్టి నేను మీ అందరినీ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను. ఇప్పటి నుంచి మీరందరూ కూడా కలిసికట్టుగా పనిచేయండి. అండ్ నాకు తెలుసు ఇప్పుడు మీ అందరికీ వేరు ఆలోచనలు, వేరు స్టైల్స్, వేరు గోల్స్ ఇలా ప్రతి ఒక్కటి కూడా డిఫరెంట్గా ఉంటాయి. కానీ అంటిల్ ఈ గ్రూప్ దగ్గరికి వచ్చేసరికి మీ అందరూ కూడా ఒకటి టీమ్మేట్స్, మీరందరూ కూడా ఒక్క గోల్ కోసమే పనిచేస్తున్నారు. అండ్ మీ అందరి థాట్స్ కూడా ఒకటేలాగా ఉండాలి. దీనికోసమే మీరు ఖచ్చితంగా కష్టపడాలి. దానికి మీ అందరూ కూడా కష్టపడతారు కదా అంటే ఇంకా మాట్లాడిన మనోళ్ళు కూడా అవును సార్ మేము కష్టపడతాం, ఇప్పటి నుంచి వీఆర్ వన్ టీమ్, వీఆర్ బ్లాక్ టార్చ్ టీమ్ అంటారు. అండ్ ఇక్కడే సీన్ అనే కట్టే నెక్స్ట్ డే మార్నింగ్ షిఫ్ట్ అవుతుంది. అండ్ అప్పుడే శివగాడు యాక్చువల్గా మొన్న జరిగిన దానికి నా పెయిన్ ఉండే హైరప్స్ నన్ను ఎంతగానో తిట్టారు. అండ్ అంతేకాకుండా ఇప్పుడు మనందరికీ ఒక కొత్త న్యూ మిషన్ ఇచ్చారు అంటే దానికి మన జీరో గార్డ్ కూడా సర్లేండి ఆ కొత్త మిషన్ ఏందో ముందు దాని గురించి చెప్పండి అనడంతో ఇంకా అప్పుడే శివగాడు కంటిన్యూ చేస్తూ యాక్చువల్గా అది మిషన్ కంటే ముందర ట్రైనింగ్ అని చెప్పొచ్చు. అండ్ మీ అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఒక పర్సన్ వచ్చారు అని చెప్పి ఈ గ్యాప్లోనే ఒక అమ్మాయి ఆకాశం నుంచి ఊడిపడుతూ నేనే మీ అందరినీ కలిసినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పి గాల్లో నుంచి దుంకుతుంది. బట్ సూపర్ హీరో ల్యాండింగ్ చేయలేక ఒక్కసారిగా బొక్క బోర్లో పడుతుంది. ఇంకా అప్పుడే మన శివ గారు తన గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ తిన పేరే ఫ్యూయా అనమాట. అండ్ తిన గురించి మీకు ఇంట్రడ్యూస్ చేసేదానికంటే ముందర నేను యాక్చువల్గా మీ అందరితో కూడా చెప్పా కదా, మన బ్యూరో ఆఫ్ ఎస్ప్రిజన్లో 2 టైప్స్ ఉంటాయి. మోనోనోకేస్ని ఎక్కడెక్కడ ఉన్నారని చెప్పి మానిటర్ చేస్తూ వాళ్ళని ఎలిమినేట్ చేసేదే. బట్ సమ్ టైమ్స్ కొన్నిసార్లు ఇట్లాంటి స్పెషల్ వేస్ని కూడా మనం సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ ఆ స్పెషల్ వే ఏదో కాదు, మోనోనోకిస్తో కలిసి పనిచేయడం అనమాట. అండ్ తిను ఒక మోనోనోకినే, ఇప్పుడు తిను మనకి హెల్ప్ చేయడం కోసమే వచ్చింది అని చెప్తూ ఉంటే ఇంకా అప్పుడే మన ఫ్యూయో కూడా ఓకే నా గురించి మీరు ఎక్కువ గొప్పలు చెప్పకండి, అండ్ నేను కూడా మీ అట్లాంటి మనుషుల మీద తలదించిన అంటూనే మన రాఘు గారిని చూస్తూ ఓ నువ్వేనా రాఘు అంటే యాక్చువల్గా నేను అనుకునే దానికంటే నువ్వు ఎంతో క్యూట్గా అందంగా ఉన్నావు కదా రాఘు, నీ దగ్గర అంత పవర్ ఎలా వచ్చిందని చెప్పి మనల్ని ఎక్కిరిస్తూ ఉంటే ఇంకా మన రాఘు గారు కూడా నేను కూడా నీ అట్లాంటి పిచ్చి పొట్టి ఆడదాని దగ్గర అంత పవర్ ఉందని చెప్పి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాను, అసలు నీ పవర్ ఏంది ముందు దాని గురించి చెప్పు, దాని గురించి మాట్లాడదాం అన్నట్లు మనోడు కూడా రిటర్న్లో అయితే సవాళ్ళు విసురుతూ ఉంటాడు. ఇంకా అలా వీళ్ళిద్దరూ గొడవలు పడుతూ ఉంటారు. లిటరలీ వీళ్ళు ఇద్దరు కూడా మోనోనోకిస్ అండ్ ఎంతో పవర్ఫుల్ అనే విషయాలు కూడా మర్చిపోయి పిల్లల కంటే దారుణంగా కొట్లాడుతున్నారు. ఇంకా దాన్ని చూసిన శివ గారు కూడా ఓకే ట్రైనింగ్ స్టార్ట్ చేద్దామా అని చెప్పి ట్రైనింగ్ కోసం వాళ్ళని డ్రెస్ అప్ అవ్వమంటాడు. సరే కానీ ఈ రోజు మీరు జరగబోయే ట్రైనింగ్ అనేది సూపర్ న్యాచురల్ ఫోర్సెస్ అండ్ సర్పాషన్ ట్రైనింగ్ అనడంతో ఇంకా మాట్లాడిన జీరో గారు కూడా సూపర్ అసలు మీరు దేని గురించి చెప్తున్నారంటే ఇంకా అప్పుడే శివ గారు కంటిన్యూ చేస్తూ యాక్చువల్గా మోనోనోకిస్ అంతా కూడా ఎంతో పవర్ఫుల్లే కాదు, కొన్ని మోనోనోకిస్ అనేటివి హాలుసినేషన్స్ కూడా క్రియేట్ చేస్తాయి. అండ్ మీరు కొన్నిసార్లు ఎంతో స్ట్రాంగ్గా లేకపోతే మీరు ఈజీగా వాడి చేతిలో బోల్తా పడిపోతారు. అండ్ సమ్ టైమ్స్ అవి మీ మెదడులోకి వెళ్ళి మీకు ఏవైతే వీక్ పాయింట్స్ ఉంటాయో వాటిని ట్రిగర్ చేసి మిమ్మల్ని మెంటల్గా అయితే అన్స్టేబుల్గా మార్చి మిమ్మల్ని ఓడించడానికి ట్రై చేస్తాయి. సో ఆ టైంలో కూడా మీరు వాటన్నిటిని కూడా సర్పాస్ చేయాలంటే ఖచ్చితంగా మీకు ట్రైనింగ్ అనేది ఉండాలి. సో అందుకని ఇప్పుడు మీకు ఆ ట్రైనింగ్ అనేది ఇవ్వబోతున్నాం. సో గుర్తుపెట్టుకోండి, తనని మాత్రం అస్సలు తక్కువ అంచనా వేయద్దండి అనడంతో ఇంకా అప్పుడే అమ్మాయి కూడా సరే నా గొప్పల గురించి చెప్పిన పక్కన పెట్టితే ఇంకా ట్రైనింగ్ మొదలు పెడదామా అని చెప్పి ఒక్కసారిగా మన పాప తన పవర్ని అనలిస్ట్ చేస్తూ ఒక్కసారిగా మన వాళ్ళందరికీ కూడా ఒక హాలుసినేషన్ స్టేజ్లోకి తీసుకొని వెళ్తుంది. ఇంకా దాన్ని చూస్తున్న మన అసిస్టెంట్ ఉసామి పాప మాత్రం షీబాతో సార్ ఇప్పుడు మీరంతా చేస్తేనే కరెక్టేనా, అసలు ఎందుకని వాళ్ళకి అంత స్టార్టింగ్ స్టేజ్లోనే ఇట్లాంటి హార్డ్ ట్రైనింగ్ అంటే ఇంకా అప్పుడే షీబా గారు కూడా కొన్నిసార్లు నిజాలని వాళ్ళు తెలుసుకోవాలి. అండ్ ఇదే రియలిస్టిక్ ట్రైనింగ్ అనమాట. అండ్ దీన్ని కంటిన్యూ చేస్తేనే వాళ్ళు ఇంకా స్ట్రాంగ్గా మారుతారు. ఖచ్చితంగా నాకు వాళ్ళ మీద నమ్మకం ఉంది, వాళ్ళు త్వరగానే ఈ యొక్క హాలుసినేషన్స్ నుంచి బయటపడతారని చెప్పి మనోడు అంటాడు. అండ్ లాస్ట్ వీడియో క్వశ్చన్ వచ్చి మన అసిస్టెంట్
అండ్ ఉసామి పాప పేరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయమన్నాను. అండ్ చాలా మంది కరెక్ట్గానే కామెంట్ చేశారు. అండ్ కొంతమంది స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా చేశారు. అండ్ కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ కూడా ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్నాను. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు ఆన్సర్ని కూడా మీరు కరెక్ట్గా గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో చెప్తారని కోరుకుంటున్నాను. అండ్ కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళని నెక్స్ట్ వీడియోలో అయితే మెన్షన్ చేస్తాను. ఓకే, నా బ్యాక్ టు స్టోరీ. ఇంకప్పుడే ఆ హాల్యూజినేషన్స్లో ఉండే మన రెంజీ గారిని చూపిస్తారు. ఇంకా మన రెంజీ గారు కూడా ఓకే తిను క్రియేట్ చేసిన హాల్యూజినేషన్ ఎంతో గ్రేట్గా ఉంది, బట్ నేను ఇక్కడ నుంచి ఎలా తప్పించుకోవాలన్నట్లు ఆలోచిస్తుండగానే మనోని ముందర అయితే ఒక గృహ అయితే కనపడుతుంది. ఇంకా దాన్ని చూసిన రెంజీ గారు ఒక్కసారిగా కొన్ని ఫ్లాష్ బ్యాక్స్ గుర్తు తెచ్చుకుంటూ భయంగా భయపడుతూ ఉంటాయి. ఇంకప్పుడే ఒకసారిగా ఆ గృహలో నుంచి ఒక పర్సన్ స్క్వాడ్ పట్టుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. ఇంకా తనని చూసిన మన రెంజీ గారు భయపడుకుంటానే లేదు ఇది వీల్లేదు, ఇది తనే అన్నయ్య అంటాడు. ఇంకా ఆ పర్సన్ కూడా మన రెంజీ గారిని చూస్తూ ఏమైంది రెంజీ అలా చూస్తున్నావు, కమాన్ త్వరగా ఫైట్ చేయని చెప్పి ఒక్కసారిగా మనోని మీద అటాక్ చేస్తే దాన్ని మన రెంజీ గారు బ్లాక్ చేస్తాడు. కానీ బట్ ఆ పర్సన్ మాత్రం ఎందుకు నువ్వు వెనకడిగేస్తున్నావు, ఓ షేట్ నువ్వు అటాక్ చేస్తే నేను చనిపోతానని చెప్పి భయపడుతున్నావా, అది జరగని పనిలే అంటాడు. అండ్ ఇక్కడే సీన్ అనే గట్టే నెక్స్ట్ సీన్ లో మనకి ఇచ్చుకా పాపని చూపిస్తారు. యాక్చువల్గా మన పాప తన తల్లితో పాటు చిన్న వయసులో కొన్ని చెట్లకు నీళ్లు పోస్తూ తన హ్యాపీ లైఫ్ను గడుపుతూ ఉంటుంది. కానీ అంత చిన్న వయసులో కూడా మన ఇచ్చుకా పాపకి తన తల్లిదండ్రులు మాత్రం ఒక స్పైగా బతకాలని ఉంటుంది. కానీ బట్ తన తల్లి మాత్రం వద్దు నువ్వు అలా చేయలేవు, అది ఒక స్కారీ జాబ్ అంటున్నా సరే బట్ మన ఇచ్చుకా పాప మాత్రం వినుకోకుండా నేను అదే అవుతానన్నట్లు పట్టుబట్టి వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే వాళ్ళ అమ్మ దగ్గరికి ఒక పని మనిషి వచ్చి సారీ మేడం గారు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నందుకు అర్జెంట్ మిషన్ వచ్చింది మీరు వెళ్ళాలి అనడంతో ఇంకా అప్పుడే మనకి చిన్న వయసులో ఉండే ఇచ్చుక పాప కూడా ఏంటమ్మా అప్పుడే పనికి వెళ్తున్నావు ప్లీజ్ కొద్దిసేపు ఉండొచ్చు కదా అంటుంది. కానీ బట్ వాళ్ళ అమ్మ మాత్రం సారీ ఇచ్చుక టైం లేదు, ఖచ్చితంగా మళ్ళీ వచ్చి మన ఇద్దరు ఆడుకుందాం అండ్ నేను వచ్చేంత వరకు నువ్వు జాగ్రత్తగా ఉండాలి గుడ్ గర్ల్ మాదిరి ఉండని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా అప్పుడే మన ఇచ్చుక పాప కూడా ఆ రోజు తను వెళ్ళినప్పుడు నేను ఎప్పటిలాగానే తిరిగి వస్తుంది అనుకున్నా, కానీ ఆ రోజు తర్వాత తను మళ్ళీ తిరిగి రాలేదు, తను చనిపోయింది అనుకుంటానే తన మదర్ గ్రేవ్ చూస్తూ మన చిన్న వయసులో ఉండే ఇచ్చుక పాప ఏడుస్తూ ఉంటే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్తో మన మెయిన్ ఇచ్చుక పాప ఆ రోజు నేను పరిగెత్తడం స్టార్ట్ చేశాను అండ్ లిటరలీ నేను ఎంతలా స్ట్రాంగ్గా మారానంటే ఒక్కరోజు కూడా ఆకోకుండా ఎక్కడికి వెళ్ళకుండా వన్ కైండ్ ఆఫ్ అబ్సెషన్ మాదిరి మార్చుకుంటూ నేను కూడా మా అమ్మలాగా పని చేయాలనుకుంటేనే నేను ఫైనల్గా తన ఎంత స్ట్రాంగ్గా మారి అఫీషియల్గా బ్యూరో ఆఫ్ ఏజెంట్గా మారాను. బట్ ఆ రోజు నాకు ఒక విషయం తెలిసింది, వెంటనే నేను ఒక చోటుకు వెళ్ళి చూసి షాక్ అయిపోయా. ఎందుకంటే అక్కడ నా తల్లి ఒక శిల మాదిరి మారిపోయింది అండ్ తనని చూస్తూ నేను భయపడుతుండగానే అప్పుడే నా కింద ఉండే అసిస్టెంట్ మా నాన్న ఇచ్చిన లెటర్ చదవడం మొదలుపెట్టింది. ఆ లెటర్లో మా నాన్న నాకు సారీ చెప్తూనే మా అమ్మ చనిపోలేదు, యాక్చువల్గా తను చనిపోయిందని చెప్పి అందరినీ నమ్మించారు. కానీ బట్ అఫీషియల్గా తనైతే ఇంకా బతికే ఉంది అండ్ తను ఎలాగైనా సరే ఇలా శిలల మారించి తన నార్మల్ స్టేజ్కి తీసుకొని రావాలన్నట్లు మా నాన్న కష్టపడుతున్నాడు. కానీ ఆయన ఎన్నిసార్లు కష్టపడినా అది మాత్రం జరగని పని అయింది. కానీ అప్పుడే నేను ఒక్క విషయం మా అమ్మని చూస్తూ డిసైడ్ అయ్యాను, ఎందుకని మా అమ్మ నన్ను ఒక బ్యూరో ఆఫ్ ఎక్స్ప్రెషన్గా మారద్దని ఎందుకు చెప్పిందో, కానీ నేను మాత్రం నా తల్లి రాయిగా మారడం చూసి నుంచి ఒక్కసారిగా డిసైడ్ అయ్యాను నా తల్లిని ఎలాగైనా సేవ్ చేయాలని చెప్పి, అందుకని నేను ఇంతలా కష్టపడుతున్నానని చెప్పి మన పాప అనుకుంటుంది. కానీ అప్పటి వరకు నార్మల్గా ఉండే వాళ్ళ అమ్మ శిల కాస్త మూవ్ అవుతూ నేను ఎన్నిసార్లు చెప్పాను బ్యూరోలో జాయిన్ కాద్దని చెప్పి, ఎందుకని జాయిన్ అయ్యావని చెప్పి అరుచుకుంటూ తను ఉన్న ఆ రాక్ను విరగొట్టుకొని ఒక మాన్స్టర్ మాదిరి మన ఇచ్చుక పాపకు కనపడుతుంది. ఇంకా దాన్ని చూసిన మన ఇచ్చుక పాప కూడా భయపడి వణికిపోతూ ఉంటుంది. అండ్ ఇక్కడే సీన్ అనే కట్టే నెక్స్ట్ సీన్ లో మనకి జీరో కానీ రాఘో కానీ చూపిస్తారు అండ్ వాళ్ళిద్దరూ దేన్ని చూసి భయపడి పారిపోతూ ఉంటారు. ఇంకా ఫైనల్ గా అదేదో కూడా మనకు చూపిస్తారు, అది ఒక వన్ కైండ్ ఆఫ్ మాన్స్టర్ మాదిరి ఉంటుంది అండ్ దాన్ని చూసి మన జీరో గడు భయపడుతుంటే బట్ రాఘో గడు మాత్రం దాన్ని చూస్తూ దీన్ని ఎక్కడో చూస్తే అన్నట్లు అనుకుంటూ ఉంటాడు. ఇంకప్పుడే మన జీరో గడు కూడా సరే మనం తప్పించుకోవడానికి ఏ లొకేషన్ కూడా లేనప్పుడు ఏం చేయాలో తెలుసా, ఫైట్ చేయాలి, ఫైట్ కు నేను రెడీగా ఉన్నా, నువ్వు రెడీనే కదా రాఘో అంటాడు. దానికి రాఘో కూడా నేను రెడీ అంటాడు. అండ్ ఈ సీన్తోనే ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్.